వైసీపీ అధినేత జగన్ మిర్చి రైతుల పరామర్శకు వెళ్లారా లేక మిరపకాయల దొంగతనానికి వెళ్లారా అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన వెంట వెళ్లిన లేళ్ల అప్పిరెడ్డి 14 టిక్కీల మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారని సోమిరెడ్డి ఆరోపించారు. గతంలో మిర్చికి 7,000 ధర నిర్ణయించిన జగన్ ఇప్పుడు రైతులను పరామర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 5 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి జగన్ చేసిన నష్టంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినా వాళ్ళు ముఖ్యమంత్రిగా నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా? అట్లీస్ట్ నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. వ్యవసాయ శాఖని నువ్వు మూసేసేసావు. రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ నువ్వు మూసేసావు. ఆ టైంలో 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో 2,300 కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దేశంలో నంబర్ 1. అదే సంవత్సరం 2017-18 యాంత్రీకరణలో 650 కోట్లు ఖర్చు. కనీసం ఒక టార్పాలిన్ పట్ట, ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో. నువ్వు రైతుల గురించి మాట్లాడటం. నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్. GOMS నంబర్ 28 డేటెడ్ 9/1/2020 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిర్చికి ఇచ్చిన రేటు 7,000 రూపాయలు పర్ క్వింటాల్. 23లో కూడా అదే చేసావు నువ్వు. ఈరోజు అక్కడ మిర్చి 11,500 12,000 నుంచి 13,000కి పోతుంది. రోజుకి 400-500 పెరుగుతుంది. అయినా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా 10 ఐటమ్స్ ఇచ్చి వీటిని పరిశీలించి రైతుల కష్టాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి పంపించారు. రేపు కేంద్ర మంత్రిని కలవబోతున్నారు, ఢిల్లీలో కలవబోతున్నారు. తమరు ఎప్పుడన్నా ఢిల్లీకి పోయినప్పుడు రైతుల గురించి కేంద్రంతో ఎప్పుడన్నా మాట్లాడారా? కేసులు, బెయిళ్లు, జైళ్లు తప్ప ఏ రోజన్నా ప్రయత్నం చేశారా? ఇంకొక మాట అడుగుతున్నా, నాకు అర్థం కాల. ఏమైంది జగన్కి? ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది? ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది. నువ్వు కొడాలి నాని అంత అందంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఇంకా అందంగా ఉన్నాడు. వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు. ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు. మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు. వాళ్ళ మనుషులు జగన్ కంటే అవినాష్ బాగుంటాడని చెప్పారంట. ఆయనకుండే టీం. అది పరిస్థితి.